రాజకీయ పాలనే మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ రాజధానిలో పేదలకు ఇచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు, ఖతం అయిపోయాయి. పేదల పొట్టగొట్టే కార్యక్రమం ఇది రెండోదో మూడోదో. ఇంటింటికి రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం కూడా రద్దు, ఇది పేదలకు సంబంధించింది. అంటే పేదలకి ప్రభుత్వానికి సంబంధించిన సేవలు డోర్ డెలివరీ చేస్తే మీకు కడుపు నొప్పి, మీకు బాధ, అది మీ విజను. ఆ విజన్కి మడుగులొత్తేది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు విజన్కి అనుగుణంగానే మేము పనిచేస్తాం, విజన్ కోసమే మేము కష్టపడతాం, పనిచేస్తాం అంటున్నాం. ఆయన విజన్ ఏంది? పేదలకు ఇచ్చిన 50,800 ప్లాట్లు రద్దు చేయటం ఒక విజన్, వాలంటీర్లను తొలగించడం ఒక విజన్, డోర్ డెలివరీ పౌర సరఫరాల శాఖకు సంబంధించి నిత్యావసర వస్తువుల్ని డోర్ డెలివరీ రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ వాళ్ళ ఇంటి ముంగట తీసిపోయేదాన్ని పేద ప్రజలకి దాన్ని రద్దు చేయటం, ఇది మీ విజను. పేద ప్రజల కడుపు కొట్టడం, పేద ప్రజల నోటికాడి ముద్దను గుంజుకోవటమే మీ విజనా? ఆ విజన్కి మీరు మద్దతు ఇస్తారా పవన్ కళ్యాణ్ అనేది అలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇసుక రవాణా వ్యయం 5 రెట్లు పెరిగింది, సచివాలయంలోని బుకింగు, రవాణా ఛార్జీలు చెల్లింపు. గతంలో ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపి గతంలో ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపి తప్పు చేసిన వారికి శిక్షిస్తాం. డ్రాప్అవుట్స్ను ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చాలట, డ్రాప్అవుట్స్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చాలి. ఇది అంటే ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేయటం. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలో చేపట్టాలి, ఎమ్మెల్యేలు మంత్రుల మాట అధికారులు వినాలి. రహదారుల నిర్వహణ, వైద్య సేవలు అవుట్సోర్సింగ్కు అయిపోయి ఇంకొక కథ మొదలైంది. అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థను క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది ఒక దరిద్రమైన వ్యవస్థ, శ్రమ దోపిడీ చేసే వ్యవస్థ. అవుట్సోర్సింగ్ పేరుతోని రాజకీయ నాయకుల బినామీలు, రాజకీయ నాయకుల అనుచరులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పెట్టి ఈ ఏదైతే ఉద్యోగులు, చిన్న ఉద్యోగులకు సంబంధించిన శ్రమని, వాళ్ళ రక్తాన్ని అమ్ముకుంటున్నారు. వాళ్ళకు వచ్చే జీతంలో తలకు 2,000 3,000 వీళ్ళే తింటారు ఏసీ రూములలో కూర్చొని. మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకోతుండట. అట్లాంటి పేద ప్రజల రక్తాన్ని దాగే వ్యవస్థను క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు. మళ్ళీ దాన్నే ఇప్పుడు రోడ్ల నిర్వహణని ఇంకేంది వైద్య సేవలకు కూడా అవుట్సోర్సింగ్ తెస్తారట. అంటే అవుట్సోర్సింగ్ తెచ్చి ప్రజలను ఎత్తిన రుద్ది ఆ అవుట్సోర్సింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏజెన్సీలు పెట్టించి వాళ్ళు లాభం పడే కార్యక్రమం చేస్తాను. ఎమ్మెల్యేలు మంత్రుల మాట అధికారులు వినాల్సిందే. ఇది అంటే ప్రజల మాట, ప్రజలకు సంబంధించిన విధానాలు ఫాలో కావటం కాదు, ప్రజలకు సంబంధించిన ఎజెండా కాదు. ఎమ్మెల్యేలు ఏది చెప్తే అదేనాలా, మంత్రులు ఏది చెప్తే అదేనాలా. దానికి తానా అంటే తందానా అంటాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.